ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే జయహింద్ గారు, మరి ఈ వయసులో కూడా సాధారణంగా ఏమనుకుంటారంటే అసలు 60 పైబడిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్. మీరేమో మీ జీవితాన్ని అప్పుడే మొదలు పెట్టాను అని చెప్తున్నారు కదా, ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. అవును. అంటే ఏ మూమెంట్ లో అనుకున్నారు ఇంకా జీవితం చాలు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంకా ప్రకృతి విధానంలోకి మారాలి అని? గత జీవితం వేరండి, ఇప్పుడు జీవితం వేరు. ఎందుకంటే గత జీవితంలో పల్లెటూరులో ఉండి ఏమీ తెలియక వ్యవసాయ కుటుంబం, రైస్ మిల్ కుటుంబం మాది. ఇప్పటికీ టీ తాగను. ఎలానే ఆలోచించిన సమయంలో రాజుగారు చీరాల మీటింగ్ పెట్టారు తెలిసి మేమిద్దరం పోయి విన్నాము. మాకు మొలకల గురించి తెలియదు, అప్పుడు మొలకలు ఉంటాయని కూడా. వారు ప్యాకెట్ ఇచ్చారు అక్కడ మొలకలు ఫ్రీగా. మాకు మేము చేసుకోవటం మొదలుపెట్టాము. అప్పటి నుంచి దినదినాభివృద్ధిగా చెందుతూ ఓ సంవత్సరంలోనే మా రుగ్మతులు పోయి మేము కొంచెం స్ట్రాంగ్గా నిలబడ్డాం. అప్పటి నుండి మేము ఈ విధానాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని ఆహారం మార్చుకుంటూ ఉప్పు లేకపోయినా తినాలనే పట్టుదల మీద రుచిగా నాలుగుగా కావాల్సిన శరీరం అని చెప్పి అనుకొని వారిని అనుసరిస్తూ నిర్ణయించుకున్నాం ఇద్దరం కూడా. ఎక్కువ మంది భార్య వేస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రారు. కానీ మా శ్రీమతి బంగారు తల్లి నేను చెప్పంటే ఏంటది, నా కోసం ఆహారం వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న కానీ బంధువులు ఎంత ఒత్తిడి చేసినా మీరు అయిపోయింది, మేమిద్దరం కలిసి ఉండాలి అని నిర్ణయించుకొని ఉన్నది. అసలు ఈ వయసులో స్పోర్ట్స్ మొదలు పెట్టాలని ఎలా అనిపించింది? ప్రకృతి వైద్య విధానం ఫాలో అవుతూ మీ జీవితం ఏదో సాగించవచ్చు కదా అలాగా. మేము గుంటూరులో ఉంటున్నాము. మేము పొద్దున్నే ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్తుంటాం. అక్కడ వాకర్స్ ఉంటారు. మొట్టమొదట మనం చేయలేము అని చెప్పి భయపడి అనుకున్నాం. కానీ ఒకరోజు ఎందుకు అందరు కలిసి పరిగెద్దాం అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏదో పోటీ పెట్టుకుంటే మీరు కూడా జస్ట్ అందరం కలిసి మాలో మేము పోటీలు పెట్టుకున్నాం. నేను చిన్నప్పటి నుండి కూడా నాకు సెకండ్ ఉండదు, ఫస్టే. సెకండ్ హ్యాండ్ నేను ఒప్పుకోను ఏదైనా. అప్పటికి ఎప్పటికి కూడా. అప్పుడు నేను ఫస్ట్ పరిగెత్తా. వాళ్ళందరూ ఇదేంటండి మేము మీరు సంవత్సరాలు బట్టి చేస్తున్నాము, మీరు కొత్తగా వచ్చారు, మీకు ఎలా వచ్చింది అన్నారు. నాకేం తెలీదు, నా శరీరం పనిచేసింది, నేను చేశాను. అప్పుడు మీకు మోకాళ్ళ నొప్పి గుర్తు రాలేదా? అసలు అప్పుడు తగ్గింది కొంచెం. తగ్గిపోయింది. నేను బరిలో దిగితే బహుమతులు రావాలి అన్ని మర్చిపోతాం. మీకు తెలుసా ఉసేన్ బోల్ట్ గారు పెద్ద అథ్లెటిక్ ఉన్నారు. నేను ఉసేన్ బోల్ట్ అవుతా. అక్కడ ట్రాక్ లో దిగిన తర్వాత నా పేరు మర్చిపోతాను, ఏమైంది మర్చిపోతాను, ఫస్ట్ రావాల్సింది. కానీ ఇప్పుడు ప్రకృతి వైద్య విధానంలోకి రాకపోయి ఉంటే జరిగి ఉండేది కాదు. ఈ పాటికి హాస్పిటల్లో కర్రలో ఎవరైనా మోయాల్సి వచ్చేది. చూసిన వాళ్ళు ఏంటంటే మీరు 20 సంవత్సరాలు చూసిన అట్లా ఉండాలి, ఇప్పుడు అలా ఉండాలన్నాడు. అది మా రాజుగారు ఏం చెబుతుంటారు. సో ప్రకృతి వైద్య విధానం ఎప్పటి నుంచి మొదలు పెట్టారో వయసు ఆగిపోయింది అంటున్నారు. వయసు కిందకు ఆగిపోలేదమ్మా, తగ్గింది. అమ్మ, మీరు ఇప్పుడు సాధారణంగా ఆయన చెప్పినట్టుగా భర్త ఏదో అన్నారు కదా అని భార్య చేయడం అంత సులువేం కాదు. ముఖ్యంగా 60 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు అవసరానికి ఇవన్నీ అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు దాకా 60 ఏళ్ళు బతికాం కదా అదే తిండి తిని, ఇప్పటి నుంచి ఎందుకు బతకలేము అన్నది డౌట్ మీకు రాలేదా? డౌట్ నాకు వచ్చేది ఏంది, ఎక్కువగా అందరు అనేవాళ్ళు నన్ను ఆయన ఏదో పరిగెత్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఆయన కీడిచిపోవటం ఏంది, ఇంట్లో పని వాళ్ళని వదిలిపెట్టి అందరు వదిలిపెట్టి ఇయ్యటం ఏంటి, ఈ వయసులో నీకు ఈ పిచ్చి ఏంటి, ఎన్నాళ్ళ ఉండాలని ఏంటి అంటారు. మేము స్టేడియంకి వెళ్ళేటప్పటికి ఎవరైనా రన్నింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మనం కూడా చెయ్యాలన్నంత ఆలోచన వచ్చింది, ఉత్సాహం వచ్చేస్తుంది. కూర్చొని కప్పగంతలు వేస్తుంటే లాఫింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వేస్తున్నావమ్మా మేము వేయలేమమ్మా అని అంటారు. రన్నింగ్ ఎంత టైం వచ్చిందని చెప్పి రన్నింగ్ చూడమని అంట. ఇంకా ఉందా లేదా మన దగ్గర అని అంటే స్పోర్ట్స్ కి వస్తాయి కదా. డాక్టర్ గారు, మరి వారి సంగతి అలా ఉంచినా వారు కూడా చాలా ఇన్స్పిరేషనల్. బట్ సతీమణి అంత ప్రోత్సాహం ఇవ్వడము, 40 తర్వాత మెనోపాజ్ అయిన తర్వాత రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి అసలు శరీరం సహకరించదు ఇంకా వయసు వచ్చాక. అలాంటిది ఆవిడ ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారంటే చూసే మహిళలందరికీ మీరు ఏం చెప్తున్నారు? మనం ఇంతకు ముందు తిన్న ఆహారపు అలవాట్లు మార్చేసుకుని పప్పులు, మొలకలు, గింజలు, పళ్ళు, ఉప్పు లేని కూరలో ముడి బియ్యం ఇట్లాంటివి తింటే కొత్త కణ నిర్మాణం జరిగి పాత కణాలన్నీ పోయి అవయవాలు కూడా కొత్తవి అవుతాయి. ఆయుష్, మీ శక్తి సామర్థ్యాలు 20-25 ఏళ్ళు వెనక్కి వెళుతుందని నేను చెప్పిన మాటలు మీ అందరికీ అట్టటి వాళ్ళని చూస్తే అది
కళ్ళకు నిజమా లేదా అనేది ఇప్పుడు మరి ఏమిటి చెప్పండి. అంటే అంత ఆరోగ్యకరంగా ఉండే ఈ నిర్మాణాన్ని మనం తినే తిండ్లు ఎంత పాడు చేస్తున్నాయంటానికి, అలా తిన్నప్పుడు వాళ్ళ జీవితం అట్లా ఉండేది. అంటే అందరికీ 85 ఏళ్ల వయసుకు చూడండి అనారోగ్య సమస్యలు అట్లా. మరి ఈ ఏజ్లో అంత బాగా 86 ఏళ్ల వయసులో 10 కిలోమీటర్లు 21 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తున్నారంటే ఆరోగ్యంగా ఉంటే శక్తి సామర్థ్యాలు ముసల్తనంలో కూడా ఉంటాయి అనేది ఎట్లా రుజువు అవుతున్నది. ఫ్రోజన్ షోల్డర్ తగ్గడం కోసం ఈత నేర్చుకుని మన దగ్గర ఈతలో ఇప్పుడు కొన్ని 100 మెడల్ సాధించారు ఆవిడ. ఇక్కడ బాగా నొప్పిగా ఉండేది, ఎప్పుడు చెయ్యి అలానే పైకి పెట్టుకొని ఉండాలా. రోజు వచ్చి ఒక ఆయన ఇంటి దగ్గర ఫిజియోథెరపీ చేసేవాడు, 10 రోజులు చేశాడు, ఏం ఉపయోగం లేదు. ఇక్కడికి వచ్చాను, ఈత కనుక చేస్తే నాకు కూడా వచ్చిందమ్మా ఇదే నొప్పి, అందుకని నేను అక్కడికి వెళ్ళి ఈత నేర్చుకున్నాను, స్విమ్మింగ్ చేశాను, అది చేసినాక నాకు తగ్గింది అన్నాడు. అట్లయితే 7 ఉంది కదా అని చెప్పి అయ్యగారిని అడిగితే రమ్మన్నారు. వచ్చినాక చేశాను, ఇక్కడ బాగయింది. అప్పుడు మొదలుపెట్టిన ఈత ఇంకా ఆపలేదు. ఆపే ఉద్దేశం కూడా లేదు. ఈతలో ఎన్ని మెడల్స్ వచ్చి ఉంటాయమ్మా మీకు? నేషనల్కి ఇంటర్నేషనల్కి అన్నిటికీ వెళ్తాం. ఎక్కడ ఉందంటే ఆడ వెళ్ళటమే కానీ అవన్నీ మేము ఇన్ని పోయాము ఇన్ని చేసాము అని లెక్కలు ఇవ్వండి. ఇంట్లో ఎవరినో ఒకరిని పెడదాం, ఎవరుంటారు ఇంట్లో? మేము మన మీద 10 రోజులు పోయి ఉంటున్నాం అయ్యా, ఇల్లు వదిలిపెట్టి వద్దన్నా కూడా అస్సలు ఆగే ప్రసక్తి లేదు. వస్తున్నారు లేదు, తలుపు తాళం వేసేస్తున్నాలే, నేను ఎవరు లేరులే అని అంటాడు. కానీ తాళం లేదు, ఏముండదు. వాళ్ళ మీద పైన వాళ్ళ మీద వదిలేస్తాడు. మేము ఈ ఫుడ్ కూడా వాళ్ళకి నేర్పబట్టి వాళ్ళు చక్కగా మాకు మంచి ఆలోచనలు చేసి పెడుతున్నారు వాళ్ళు.